సో ఇది పేరెంట్స్ రూమ్ మేడం, చెప్పాను కదా, ఇట్స్ అన్ ఎల్డర్లీ కపుల్ రూమ్ అనమాట. సో ఈ రూమ్ కూడా వీ వెంట్ ఫర్ బ్రైట్ కలర్. ఎల్డర్లీ కపుల్ అన్నా కూడా బ్రైట్ కలర్కి వెళ్ళాము. సో టోటల్ ప్యానలింగ్ చేసాం మేడం, ఇదంతా కూడా టోటల్ ప్యానలింగ్ చేసాము. ఇక్కడేమో డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చారు. ఇదంతా టీవీ యూనిట్. సో టీవీ యూనిట్ కూడా పైన వాళ్ళు చాలా ఉన్నాయి మా దగ్గర, ఫ్రేమ్స్, బొమ్మలు. యూనో మన పెద్దవాళ్ళు ఎలాగైనా ఏది పడేరు, ఉంచుతారు కదా అన్ని. సో టోటల్ స్టోరేజ్ ఇచ్చాం వాళ్ళకి కావాల్సినంత. సో ఎల్డర్లీ కపుల్ కి కావాల్సిన అంబియన్స్ ఇచ్చారు యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే మనం రిక్వైర్మెంట్ తీసుకున్నాకనే డిజైన్ స్టార్ట్ చేస్తాం మేడం. అంటే ఏ రూమ్ లో ఎవరు ఉంటారు అనేది కాన్సెప్ట్ మీదే మనం డిజైన్ స్టార్ట్ చేస్తాం. సో వాళ్ళు ఉంటారని తెలుసు కాబట్టి ఈ టోటల్ యూనిట్ అంతా మెడిసిన్ క్యాబినెట్ అండి. ఓకే. సో అటంతా బుక్స్ అవి పెట్టుకోవడానికి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని మీకు పరిచయం చేస్తాను నేను ఆయన్ని కూడా. ఆయన ఏంటంటే హీ రైట్స్ ఈవెన్ నౌ, రాస్తారు. ఓ మై గాడ్, కవి అనమాట. ఓకే. సో అందుకని ఆయనకు ఒక చిన్న రైటింగ్ టేబుల్ అది కూడా సెట్ చేసి ఇచ్చాము. అదంతా బుక్స్ అవి పెట్టుకోవడానికి అనమాట. సో సీలింగ్ వర్క్ మళ్ళీ ఇక్కడ మాత్రం వి వెంట్ ఫర్ ఆర్చ్ షేప్స్ అండి. టోటల్ సర్క్యులర్ షేప్, ఎందుకంటే ఇంకా మరీ రెగ్యులర్ అయిపోతుందండి. టోటల్ సర్క్యులర్ షేప్ వెళ్ళకుండా ఆర్చ్ షేప్ వెళ్ళారు. ఆర్చ్ షేప్. సో ఇక్కడ నాకు కొత్తగా అనిపించింది, నేను ఒక్కసారి అడగాలి, చూడాలి అనుకుంటున్నాను. లెట్ మీ. సో ఇదేంటి ఇక్కడ హాఫ్ ఇలా ఉంది వర్క్? ఇది ఏంటంటే మేడం, యాక్చువల్గా ఇక్కడ ఫ్రెంచ్ డోర్ పైన ఏసీ వచ్చింది. సో ఏసీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని కింద మనం కర్టన్ పెట్టినప్పుడు కనిపిస్తుంది కర్టన్ ట్రాక్. అవును. కర్టన్ ట్రాక్ కనిపించకుండా టోటల్ అంతా ఫిల్మెట్ చేసుకుని ఏసీకి, సో కర్టన్ ట్రాక్ ని హైట్ చేసాం అనమాట. ఓకే. సో దాని లోపల కూడా లైటింగ్ ఇచ్చాం. మళ్ళీ కర్టన్ ట్రాక్ లో కూడా లైటింగ్ ఉంది, ప్రొఫైల్ లైటింగ్ చేసాం అనమాట. అండ్ దీని మీద కూడా లైక్ ఫ్లూటెడ్ లామినేషన్ ఇచ్చారు. ఇది కూడా మేడం, ఈ బ్లూ కూడా ఫ్లూటెడ్ లామినేట్ మీకు. అవును, ఈ బ్లూ కూడా. అండ్ ఈ రూమ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ ఎట్లుందంటే ప్లెజెంట్ గా ఒక కామ్ ఫీలింగ్ ఇస్తుంది. ఇల్లంతా వైట్ రన్ అవుతుంది మేడం. ఈ ఇంట్లో ప్రతి రూమ్ లో వైట్ కనపడుతుంది మీకు. బట్ ఐ కంబైన్డ్ ఇట్ విత్ డిఫరెంట్ కలర్స్. ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. బట్ వైట్ ఇస్ మై టు ద గో ఎలిమెంట్ అనమాట. ఓకే. అండ్ కార్నర్ లైట్స్, బెడ్ లైట్స్, ఇవన్నీ ఇంకా మళ్ళీ మన కాన్సెప్ట్ ప్రకారం. అండ్ ఈ బ్యాక్ డిజైన్ ఏముందో, వాల్ డిజైన్, ఇది వాల్ పేపర్ మేడం. వెనకాలది కూడా వాల్ పేపరే. ఇదేంటంటే ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి వెరీ హార్ష్ ఆర్ హెవీ. సో అందుకని వెరీ లైట్ గా తీసుకుని ఓన్లీ ఆ ఫ్లోరల్ మీకు అవుట్ లైన్ మాత్రమే మెటాలిక్ తీసుకున్నాం అనమాట. ఓకే. సో ఇది కూడా మళ్ళీ మెటాలిక్ వాల్ పేపర్. ఓకే, బాగుందండి. మీ థాట్ ప్రాసెస్ చాలా చక్కగా ఉందండి. సో వార్డ్రోబ్స్ పైన కూడా సేమ్ అదే మేడం. కొంచెం డిజైన్ రావడం కోసం అక్కడ లీవ్స్ కాన్సెప్ట్ వెళ్ళాం అనమాట. టోటల్ స్టోరేజ్ విత్ ప్రొఫైల్ లైటింగ్ ఉంటుందండి. ప్రొఫైల్ లైటింగ్ ఉందండి నిజంగా. లోపలంతా సెన్సార్ లైట్ అండి. డోర్ ఓపెన్ చేయగానే లైట్ వెళ్తుంది. అదే ఓపెన్ చేయగానే లైట్స్ వచ్చాయి. ఓకే, మీరు క్లోజ్ చేయండి, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. రైట్. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం, రైట్? ఎస్. సో ఇక్కడ ఈ గ్యాప్లో కూడా మీరు ఇక్కడ డిజైన్స్ ఇచ్చారు. అవునండి. ఇది ఏంటి డిజైన్ కొత్తగా ఉంది? ఇదేంటంటే అండి, మెట్ల మీద వెళ్తున్నప్పుడు కొంచెం ఎల్డర్లీ పీపుల్ కోసం అని గ్రిప్ బార్ ఇచ్చాము ఇక్కడ. సో టోటల్ అంతా గ్రిప్ బార్ ఉంది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇల్లంతా మనం స్టార్టింగ్ లోనే మనం చూసాం కామధేను, కల్పవృక్షం, అంటే మనకు ఆ సౌత్ ఇండియన్ టచ్. ఇది కూడా అంతే మేడం. సో ఏంటంటే ఒక టెంపుల్ కాన్సెప్ట్ తీసుకున్నా. ఇది యాక్చువల్ గా మన రాజ్పుట్ ప్రిన్సెస్ ఉంటారు చూడండి, అలా అది పికాక్స్, ఆవు ప్లస్ మన గోమాత టెంపుల్, టెంపుల్ వ్యూ ఇచ్చారండి. ఇవన్నీ కూడా మన ట్రెడిషనల్ ఎలిమెంట్స్ అండి. లోటస్, బనానా లీవ్స్ అన్ని. ఓకే. సో దీన్ని ఏంటంటే ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే మనం మెటాలిక్ ఇచ్చారు. బట్ రిమైనింగ్ అంతా వెరీ సోబర్. సో మీ డిజైన్స్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మెటాలిక్ ఉంటుంది. బట్ నా ప్రత్యేకత అంటే మాత్రం ఫ్యూజన్ అండి. నాకు ఆ సౌత్ ఇండియన్ టచ్ ఇష్టం. ఓకే. కాంటెంపరీ గుడ్, బట్ సౌత్ ఇండియన్ టచ్ అండి, ఇది ఫర్ ఎవర్. సో ఇలా మనం వాక్ చేసి వచ్చేటప్పుడు కూడా
ఎక్కడ కూడా కళ్ళు ఇలా తిప్పకుండా అవును, ట్రై చేసాం మరి. బ్యూటీని ఆస్వాదిస్తూ వచ్చే విధంగా చేశారు మొత్తం ప్రవీణ గారు. సో ఇక్కడ కూడా సేమ్ మనం రిపీట్ చూడొచ్చు అనమాట, ఈ వాల్ డిజైన్ కూడా సేమ్ అదే రిపీట్ అండి. ఇక్కడ కూడా కంటిన్యూషన్ కోసమే తీసుకున్నాము. చాలా మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్ కింద వెళ్ళాం. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ లాబీ అండి మీకు. సో ఫస్ట్ ఫ్లోర్ లాబీలో కూడా మళ్ళీ అదే కాన్సెప్ట్ ని కంటిన్యూ చేసాం. సేమ్ ట్రెడిషనల్ లుక్, మధ్యలో శాండలైట్, మధ్యలో షాండియర్. సో ఇక్కడ సీలింగ్ గురించి మాత్రం చెప్పాలి మేడం, ఎందుకంటే మా వర్కర్స్ బాగా తిట్టుకున్న సీలింగ్ ఇది. నేను చూడలేదండి. ఓకే ఓకే, మామూలుగా ఏంటంటే మనం గ్లాస్తో డైమండ్ గ్లాస్ సీలింగే చేస్తాము. ఇదేంటంటే నేను గ్లాస్ని పై షేప్స్లో కట్ చేయించి సర్క్యులర్ షేప్లో చేయించాం అనమాట. ఇది ఓకే, యాపిల్ పై కాన్సెప్ట్. ఇది చాలా టైం పడింది, చాలా టైం అండ్ యూనో లాట్స్ ఆఫ్ ఫెయిలియర్స్. ఫైనల్గా అయితే ఐ థింక్ అవుట్పుట్ అయితే వచ్చింది. చాలా అంటే ఇక్కడ మిర్రర్ ఉంది కంప్లీట్లీ, మెటాలిక్ మిర్రర్ అండి, అది బ్రౌన్ మిర్రరా? అంటే ఇప్పుడు మనకి అక్కడ కలర్ కనిపిస్తుంది కదా, ఓకే, వార్డ్రోబ్ పైన కనిపిస్తున్న కలర్ ఉంది కదా, దాన్ని ప్లై మీద అంటించాడు అనమాట. అండ్ ఆ షేప్ కోసం అని చెప్పి అంటే ఆ రిఫ్లెక్షన్ రావాలి అని ట్రై చేసాం ఇక్కడ మాత్రం. ఎస్, అండ్ ఇక్కడ ఈ వాల్కి మనం ఇది అదే మేడం మీకు చెప్పాను కదా, సేమ్ అదే కాన్సెప్ట్. అందులో ఉన్న చిన్న చిన్న పీసెస్ ఇక్కడ మనం బ్లో అప్ చేసి తీసుకున్నాం. ఇక్కడ రాధాకృష్ణ చుట్టూ ఒక, అంటే యాక్చువల్గా ఇంటిది పేరు కూడా మనం బృందావనం. సో అది కూడా కంటిన్యూ చేయాలని చెప్పి తీసుకున్న కాన్సెప్ట్ అనమాట ఇది. సో స్టెప్స్ పై నుంచి ఈ ఏరియా అంతా. యా, సో మెటాలిక్ అవుట్లుక్ అండ్ ఆల్సో కలర్ కాంబినేషన్స్ ఆర్ సేమ్ రిపీటెడ్. మీకు ఎక్కడ కూడా ఫ్లాషీగా అయితే కనిపించవు మనకి, మోస్ట్లీ అన్ని సోబర్ తీసుకున్నాం అనమాట.